వెనక్కుండి టోటల్ రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు వెనకాల ఉన్నారు త్వరలో తెలుస్తుంది. అమ్మ ఒక్కొక్కరికి ఉంటాం. చెన్నైలోని పులాల్ జైలుకు తరలింపైన సందర్భంగా మళ్లీ ఒకసారి హాట్ టాపిక్ గా మారిన వినూత దంపతులు అరెస్ట్ సమయంలో మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అరెస్ట్ వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు అంటూ బహిరంగంగా విరుచుకుపడ్డారు. నాకు విడుదల లభించిన తర్వాత ఒక్కొక్కరికి శిక్ష తప్పదు అంటూ చెబుతుండగా ఈ ఘటన వెనుక ఏం నిజం, ఎవరి పాత్ర ఎంత అనే కోణంలో ఇప్పుడు ఓ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. చెన్నై పులాల్ సెంట్రల్ జైలు ముందు ఉద్రిక్తతలు. వినూత, గాయత్రి దంపతులు పోలీసుల ముఠాలో మీడియా ముందు నేరుగా సంచలన ఆరోపణలు. వినూత మాటల్లోనే మా అరెస్ట్ వెనకాల రాజకీయ కుట్ర ఉంది. ఇది సాదా కేసు కాదు. బొజ్జల సుధీర్ రెడ్డి పథకం ప్రకారమే మమ్మల్ని ఇక్కడికి తేవడం జరిగింది. ఎవరెవరో డబ్బు, శక్తిని ఉపయోగించి మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కానీ మేము కూలిపోలేం. ఇదేంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ వినూత ఎవరు? ఆయన గాయత్రితో కలిసి ఏం చేశారు? ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇప్పుడు చెబుతున్న కుట్ర వెనుక నిజంగా ఎవరు ఉన్నారు అన్నదానిపై పెద్దగా చర్చ మొదలైంది. ఒకప్పుడు ఐటీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వినూత్ తర్వాత తన వ్యాపారాలతో శ్రద్ధ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. కానీ అక్రమ ఆస్తులు, మోసపూరిత లావాదేవీలు, డబ్బు దందాలు ఇలా ఎన్నో కేసులతో ఆయన మీద కేసులు నమోదయ్యాయి. వినూత దంపతుల వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా కుట్రేనా, లేక నేరారోపణల నుంచి తప్పించుకోవడానికే మళ్లీ డ్రామా సృష్టించడమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు అభిప్రాయాన్ని మించిన వ్యాఖ్యలు చేయడం కష్టం. కానీ ఈ జంటపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవి. మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల కేసులు ఇప్పటికీ విచారణలో ఉన్నాయి. అయితే వాళ్ల ఆరోపణల్లో చెప్పబడిన బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరు, ఆయనకు ఇదిలా సంబంధముందా అన్నదానిపై పోలీసులు కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వినూత్ చెప్పిన మాటలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేను బయటకు వచ్చాక ఒక్కొక్కడికి ఉంటుంది. ఈ ఒక్క వాక్యం చాలు విచారణను మరో దశకు తీసుకెళ్లేందుకు. ఇది పరామర్శనా, బెదిరింపేనా అనే చర్చ ఇప్పుడు న్యాయపరంగా కూడా జరుగుతోంది. ఇంకా ఆసక్తికరమైన విషయానికి ఏంటంటే బొజ్జల సుధీర్ రెడ్డి పేరు వినూత నేరుగా చెప్పారు. ఆయన ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీకి చెందినవారు. వినూత్ ఆరోపణల వల్ల రాజకీయంగా కూడా ఈ వ్యవహారం వేడి పుట్టిస్తోంది.
మొత్తానికి వినోద్ దంపతుల అరెస్ట్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఒకవైపు న్యాయ ప్రక్రియ కొనసాగుతున్నా మరోవైపు కుట్రల ఆరోపణలతో కేసు వేడి పుట్టిస్తోంది. నిజానిజాలు ఎవరు వెల్లడిస్తారు? వినోద్ బయటికి వచ్చిన తరువాతే అసలు నిజాలు బయటపడతాయా అన్నది వేచి చూడాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. స్టే ట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం.